హలో, ఐఎమ్ డాక్టర్ ప్రణితి రెడ్డి, వర్కింగ్ యాజ్ అ గైనకాలజిస్ట్ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవాళ మనం సర్వికల్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుందామండి. ఎందుకు దీని గురించి అని అంటే కనుక దిస్ ఇస్ ద సర్వికల్ యూట్రస్, లోవర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ ని మనం సర్విక్స్ అని అంటాము. అండ్ ద క్యాన్సర్ టు దిస్ పార్ట్ మనం వచ్చి సర్వికల్ క్యాన్సర్. ఇది ఎందుకు అని అంటే లైక్ దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ లీడింగ్ ఇన్ ద ఫీమేల్స్ అనమాట. ఫస్ట్ బీయింగ్ ద బ్రెస్ట్ క్యాన్సర్. సో 1 in every 8 ఫీమేల్ ఇందులో సర్వికల్ క్యాన్సర్ తో మరణిస్తున్నారు ఓవర్ వరల్డ్ వైడ్. అండ్ దిస్ సర్వికల్ క్యాన్సర్ వచ్చేసి మనకు అరౌండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఏంటంటే ఇట్ గివ్స్ అరౌండ్ 10 to 12 years ఫుల్ బ్లోన్ గా అయ్యి మన దగ్గర ప్రెసెంట్ అయ్యేసరికి ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్ అరౌండ్ 10 to 12 years or 15 years in some people. సో అందుకోసం ఏంటంటే ఇంత వైడ్ స్పాన్ ఉంది కాబట్టి వీ కెన్ డిటెక్ట్ ఎట్ ఎర్లియర్ స్టేజ్ అండ్ ప్రివెంట్ ఇట్ ఆల్సో టు ఎ లార్జర్ ఎక్స్టెంట్. అండ్ ఈ సర్వికల్ క్యాన్సర్ దేంతో వస్తుంది? ఇట్ ఈస్ మెయిన్లీ కాస్డ్ బై హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే స్ట్రెయిన్ తో వస్తుందండి. అండ్ ఇట్ హ్యాస్ అరౌండ్ 150 సీరోటైప్స్ ఉంటాయి. ప్రతి సీరోటైప్ సర్వికల్ క్యాన్సర్ కాజ్ చేస్తుందని లేదు. అందులో సమ్ స్ట్రెయిన్స్, ఒక 8-9 స్ట్రెయిన్స్ సర్వికల్ క్యాన్సర్ అనేది కాజ్ చేస్తూ ఉంటాయి. ఎవరికి వస్తుంది ఇది? యాక్చువల్లీ ఎవ్రీ సెక్షువల్లీ యాక్టివ్ ఫీమేల్ ఇన్ ద రిప్రొడక్టివ్ లైఫ్ ఏంటంటే విల్ హార్బర్ దిస్ వైరస్ ఇన్సైడ్ ద సర్విక్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఎప్పుడైనా ఒకసారి లైఫ్ టైంలో వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. బట్ ఇఫ్ యువర్ ఇమ్యూనిటీ ఈస్ గుడ్ అయితే కనుక ఇట్ గెట్స్ క్లియర్డ్ అప్ ఫ్రమ్ అవర్ బాడీ. బట్ ఇఫ్ యువర్ ఇమ్యూనిటీ ఈస్ లెస్, అంటే కొన్ని ఫ్యాక్టర్స్, హై రిస్క్ ఫ్యాక్టర్స్ తోడే దాంతో పాటు మనకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు దిస్ మేనిఫెస్ట్ యాస్ ద సర్వికల్ క్యాన్సర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇప్పుడు ఇది ఈ సర్వికల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చెప్పుకున్నాం మనము. ఇది ఎలా టర్న్ అవుట్ అవుతుంది అనేది అనుకున్నాము. సో నౌ విల్ సీ లైక్ హూ ఆర్ ఆల్ ద హై రిస్క్ ఫ్యాక్టర్స్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ దిస్ సర్వికల్ క్యాన్సర్.